గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అరాచక శక్తిగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన నాటి నుండి పల్లా శ్రీనివాస్ నయవంచకునికి ప్రతిరూపంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం నర్సీపట్నంలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గాజువాక ప్రాంతంలో ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులను పల్లా అండ్ కో కబ్జాలకు పాల్పడి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే పల్లా అక్రమాలపై తాను సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలకి ఫిర్యాదు చేస్తే తనపై పల్లా తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. తనపై జరిగిన దాడిని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సింది పోయి కబ్జాలు, సెటిల్మెంట్లు, భూదందాలతో బీహార్ రాష్ట్రాన్ని కన్నా ఎక్కువ హింసకు పాటుపడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షునిగా కేవలం రాజధాని అమరావతి, విశాఖ, విజయవాడ ప్రాంతాలకే పరిమితమయ్యారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పల్లా ఆకృత్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, దండుకోవడం, లోపరుచుకోవడం వంటి పంచసూత్రాలను పల్లా శ్రీనివాసరావు ఆచరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన తాను ఎప్పుడూ పోరాటం చేస్తానని, ప్రజల యొక్క ఆశీస్సులు కోరుకుంటున్నానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుచరుడైన మురళి ఎన్నో అరాచకాలు చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపుతామని, దాడులు చేస్తామని ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఒక బీహార్ సంస్కృతి తీసుకొచ్చారు. ఈరోజు గాజువాకలో బీహార్ తలదించలాగా పల్లా అండ్ కో నా పైన దాడులు చేశారు, అక్కడ విలేకరులపై దాడి చేశారు అంటే హతం మార్చడానికి ఎంత దూరం వెళ్తున్నారు. ఇది నిజంగా ప్రభుత్వం పరిపాలన ఇదొక మచ్చను మనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని వదిలిస్తారని చెప్పి ప్రజలు నమ్మి ఓటేస్తే ఈరోజు అరాచక శక్తిగా తయారయ్యాడు పల్లా శ్రీనివాస్. ఒక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన ఏ జిల్లా పడించట్లే, కేవలం భూ సెటిల్మెంట్లు, కబ్జాలు ఇవే తప్ప ఈ 10 నెలల్లో ఏ జిల్లాకి వెళ్ళి అడుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లా వెళ్ళలేదు, విజయనగరం జిల్లా వెళ్ళలేదు, అనకాపల్లి జిల్లా వెళ్ళలేదు, కేవలం విజయవాడ, అమరావతి, విశాఖపట్నం. ఆయన దగ్గర మురళి అనే వ్యక్తి ఉన్నాడు. దీనికి పూర్తి కర్త, క్రియా, కర్మ అంతా వ్యక్తి. ఈరోజు పల్లా శ్రీనివాస్ కుటుంబంలో కూడా చిలికి రావడం కారణం కూడా ఆ మురళి మనం చేస్తున్నాను. మరి ఈవేళ నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, మరి నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రానికి వచ్చేస్తే అరాచకం అయిపోద్దని చెప్పి పాతాల్లోకి తొక్కేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు మీ ప్రభుత్వమే నా పైన దాడులు చేస్తే దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ ఏం చెప్తానో అడుగుతున్నాను. ప్రజలు విశ్వసించారంటే ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అలా చేయట్లేదు. దోచుకుందాం, దండుకుందాం, దాచుకుందాం, పెంచుకుందాం, పోకడం ఇదే సూత్రాలు పాటిస్తున్నారు పంచభూతాలలాగా. ఇది షేమ్. ఇది ఇవాళ ఒక వ్యక్తిపై దాడి చేస్తే చంద్రబాబు గారు స్పందించబడడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ప్రైమ్ లైన్ రిపోర్టర్ జె అర్జున్ రావుని బాగా దాడి చేసి లెఫ్ట్ ఇయర్ డ్యామేజ్ చేశారు. డాక్టర్లు ఆ చెవు కంప్లైంట్ చెప్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తే అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ మనం చేస్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ మనం చేస్తున్నాను. నేను నా పర్యటన షెడ్యూల్ మొత్తం నేను రిలీజ్ చేశాను. సో మరి గాజువాక పోలీస్ స్టేషన్లో ఏం చేశారు అడుగుతున్నాను. అక్కడ 2 పోలీసులు పెట్టారు, కంట్రోల్ చేయలేపారు. ఆవేళ సీసీ ఫుటేజ్ వేళ ఒకటే అవుతున్నాను. ఆ హోటల్ సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ఈరోజు సాయంకాలం లోపల బయట పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. అంటే నేను పల్లా శ్రీనివాస్ పైన 24 ఏప్రిల్ని సిబిఐకి, హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను. ఇతను భూ కబ్జాలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఆస్తులు కూడా లాక్కుంటున్నారు, భయపడి గురి చేస్తున్నారు, అధికారులు కూడా భయపడుతున్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఏమైనా కవరేజ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళని బిల్డింగ్లు ప్లాన్ ఎప్పుడు కట్టేస్తుంటే మీడియా పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా కొట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాస్. ఇది షేమ్. ఇది ఇలాంటి వ్యక్తి, ఇలాంటి నైవంచుకొని
రాష్ట్ర దృష్టిగా ఉంటాం. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఓ సిద్ధాంతం పుట్టింది, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని. అలాంటి మహానుభావుడు పెట్టిన అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఒక చీడి పురుగు మాత్రం తయారాడు ఈ పల్లా శ్రీనివాసరావు. నేను ఒకటే కోరుతున్నాను, మీరు హై లెవెల్ కమిటీ చేయండి. కమిటీ చేస్తే గాజువాక్లో అతను చేసిన దందాలు అన్నీ బయటకు వస్తాయి. ప్రజలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రికి ఎప్పుడు చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి రేపు ఆదివారం రండి విశాఖపట్నం, మార్నింగ్ రండి, పిలిపివ్వండి. ప్రజలు పిలవక్కలేదు, మీరు వస్తున్నారు, మీ సమస్య చెప్పని చెప్పి పిలిపిస్తే వేలలో వస్తారు. అంటే పల్లా అక్రమాలు ఏ లెవెల్లోనే అర్థం చేసుకోండి. ఈరోజు నా పైన వ్యాఖ్యలు చేశారు, కేవలం సారీ చెప్పమని చెప్పాను, అపాలజీ కోరాడు. అపాలజీ కాదు కదా, ఈరోజు నన్ను ఒక బ్రోకర్ అని, లుచ్చా అని, బ్లాక్మెయిల్ అని, వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. ఒక అంకిత భావంగా ఒక సైనికుడు దేశం కోసం ఎలాగైతే పనిచేస్తాడో, రాత్రంగా పగలనగా ఎండనగా ఆ లెవెల్లో నేను పనిచేస్తే, ఒక అభిమానిగా పనిచేస్తే మీరు తప్పుడు మాట్లాడేశారు. గుండె పగిలింది. ఈ బీవీరామ్ మొన్న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు నీ మనిషి మొన్నే చచ్చిపోయాడు. ఇలాంటి నీ సొంత మనిషిని దాడి చేస్తే ఈవేళ రాష్ట్రానికి, ప్రజలకి ఏం న్యాయం చేస్తే అడుగుతాను. హోమ్ మినిస్టర్ ఏం చేస్తే అడుగుతాను. ఈవేళ ప్రజలు భయబంధు గురవుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి వాడిగా రాబోతున్నాను. దయచేసి భయపడమాకండి. అన్యాయం ప్రసిద్ధం వేళ. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళు వీఐపీలు కాదు. మగాడైతే ఒక పాలేరు పోస్టు, ఆడదైతే 10 పోస్టు అన్న భావంతో పనిచేయాలి. అలా మర్చి వీఐపీలో పనిచేస్తున్నారు. ఇది మార్చాలి. వాళ్ళు ఇంకా ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంత్రం 6 దాకా ప్రజల మధ్యలో ఉండాలి. మరో 2 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాం. వాళ్ళకి అలవెన్స్ ఇస్తున్నాం, ట్రావెలింగ్ అలవెన్స్, పిఏ అలవెన్స్, హౌస్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, ఇన్ని అలవెన్స్ ఇస్తున్నాం. మనం ఇచ్చిన డబ్బుతో వాళ్ళు బతుకుతూ మన సేవ చేయట్లేదు. మనం తిరిగి దేహి 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 అడుక్కుంటాం. ఆర్ బి నాట్ సేమ్. నేను ఒకటే కోరుతున్నాను, ఇవాళ స్పీకర్గా దృష్టి కూడా తీసుకెళ్ళాం. నా పైన జరిగిన దాడి అసలు డిఫరెంట్గా నేను అన్ని జిల్లాలు పడిచిపోతున్నాను. ఈ దాడి నా పైన కాదు, తెలుగు జాతి పైన దాడి. అందువల్ల దీన్ని ప్రతి ఒక్కరిని ఖండించాలి. ఆంధ్రప్రదేశ్ గౌరవం కోసం ఇది బీహార్గా తయారు చేస్తున్న ఈ పల్లాల లాంటి నైవంచుకుని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తొలగించాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈయన పార్టీని సస్పెండ్ చేసి ఈయన జైల్లో ఇవ్వడానికి, ఎందుకంటే నా పేరు అటెండ్ మర్డర్ చేశాడు, నన్ను చంపాలని చూశాడు. ఎప్పుడైతే సిబిఐకి ఇచ్చానో రేపు సిబిఐ వస్తే మొత్తం బయటపడిపోతాయని చెప్పి, తన ఆస్తులు మొత్తం అక్రమంలో బయటపడిపోతాయని చెప్పి నన్ను చంపేస్తే ఏమని నుంచి బుద్ధి చేశారు. అందువల్ల ఆయన పైన కేసు పెట్టాలి, A1గా చేర్చాలి. మొత్తం ఆయన ప్రసాద్ శ్రీనివాసు ఆ టీం అంతా ఆ సీజన్ బయటకు వస్తుంది. అందులో ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, మీకు నిజంగా చిరుశుద్ధి అంటే మొన్న ఏదో భారతీయ గారిని తిట్టారని చెప్పి కిరణ్ కుమార్ అని వచ్చిన ఒక అభాగ్యుని, ఒక చిన్న పక్షిని మీరు వెంటనే సస్పెండ్ చేసి జైల్లో పెట్టారు. అతను ఇంకా తప్పు చెప్పాడు. అమ్మ భారతి గారు, నేను చెప్పింది తప్పు, నా మాట తప్పు అని చెప్పారు. అయినా సరే వినకుండా అరెస్ట్ చేశారు. అందరు ఇప్పుడే కోరుతున్నాను, నాకు న్యాయం జరగాలి. న్యాయం కోసం తెలుగు శక్తి ఎంత దూరమైన యుద్ధం చేస్తాం. అందులో ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, తెలుగు జాతి కోసం నేను ముందు రాబోతున్నాను. డెఫినెట్గా ప్రజలందరూ నన్ను దీవించాలని కోరుతున్నాను. జై హింద్.